హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. బిగ్ బాస్ ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. మన మిర్చి మన ప్రభాస్ చెప్పినట్టు ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. అదే ఇప్పుడు సేమ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి, ఓట్లేసే జనాలకు అందరికీ ఇది ఒక టాస్క్. టికెట్ టు ఫినాలే టాస్క్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయిందండి. టికెట్ టు ఫినాలే టాస్క్ స్టార్ట్ అయిపోయింది. ఇందులో భాగంగానే చదరంగం రణరంగం అని బుద్ధిబలం ఖండబలం రెండు విధాలుగా టాస్కులు పెట్టబోతున్నాడు మన బిగ్ బాస్. ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్లో ముందుగా పెట్టిన టాస్క్లో కళ్యాణ్ పడాల, రీతు, ఇమాన్యుయల్ ముగ్గురు పార్టిసిపేట్ చేశారు. అసలు ఈ గేము బుద్ధిబలం ఖండబలంగానే కాదు. బుద్ధిబలం అసలు నేను ఆడతా అంటూ మొదటి టాస్క్లో అసలు పోటాపోటీగా గొడవపడి, తనుజుతో గొడవపడి, అందరితో గొడవపడి నేను పక్కా ఆడాల్సిందే అని లాస్ట్కు వాళ్ళతో పోటీపడి ఆ గేమ్ ఏంటో తెలియదు, కానీ రంగంలో తీరాక డివైడెడ్ బై అంటే ఏంటో తెలియదు, ఇంటూ అంటే ఏంటో తెలియదు, ప్లస్లు మైనస్ ప్లస్ ఒక్కటే తెలుసు. ఆవిడ ఇస్తే అర్థమైంది. ఆవిడ చెప్పింది నాకు అలాంటి తెలుగు రా అన్నట్టు మాట్లాడింది. నిజంగా అనవసరంగా టాస్క్ ఒప్పుకుందని అనిపించింది. బుద్ధి బలంతోనే ఇందులో ఇమాన్యుయల్ సూపర్ అంటే సూపర్ ఆడాడు. ఆడుకుంటా జిల్లా పరిషత్ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివి కూడా ఇట్లా ఆడాడు. కళ్యాణ్ కంటే కూడా ఒక మెట్టు మంచిగా ఆడాడు. ఈ టాస్క్లో ఇమాన్యుయల్ గెలిచి రీతు ఓడిపోయింది. ఇక రెండవ టాస్క్, గెలిచిన ఇమాన్యుయల్ సంజనను సెలెక్ట్ చేసుకున్నాడు. సంజనతో ఆడాలి. సంజన ఇమాన్యుయల్. టాస్క్ పేరు పంతం నీదా నాదా అనుకుంటూ ఇద్దరు పోటాపోటీగా ఆడారు. కానీ సంజన ఈ విషయంలో మాత్రం సంజన ఒప్పుకోవాలి, మస్తు ఆడింది. ఇమాన్యుయల్ కంటే కూడా మంచిగా ఆడింది. కానీ ఆ హడావిల్ల వీళ్ళు ఊరుడు హడావిల్ల తాడు పట్టుకొని టాస్క్ ఉంటుంది. తాడు ఇడిచిపెట్టకుండా పాలేయాలి. కానీ ఒకనొక టైంలో లాస్ట్లో తాడు ఇడిచిపెట్టింది సంచాలక్ రీతు. ఇడిచిపెట్టారు సంజన గారు తాడు అని పాపం కూల్గా చెప్పింది. ఆడ సెంటిమెంట్తో ఏడ్చుడు, రీతు సంజాయించుడు. సంజన ఓడిపోతే బాగా ఏడ్చింది, రీతు సంజాయించింది, ఏం కాదు అని ఓదార్పించింది. సంజన ఓడిపోయి ఇందులో ఇమాన్యుయల్ గెలిచాడు. ఇక నెక్స్ట్ డిమాండ్ పవన్, భరణి, తనుజ వీళ్ళ ముగ్గురు టాస్క్. ఇక డిమాండ్ గురించి తెలిసిందే కదా, ఇట్లా కాలర్ ఎగరేసి చెప్పాడు కదా నిన్న, ఎలాగైనా టికెట్ ఫినాలే నేను గెలిచి చూపిస్తా అని. అలాగే ఆ కాంగ్రెస్తో రంగంలోకి దిగాడు. ఆ డిమాండ్ పవన్ ఒక్కరిని తట్టుకోవాలంటే వీళ్ళిద్దరు ఒక్కడవ్వాలి. భరణి తను ఇద్దరు ఒకటయ్యారు. నాకైతే ఒకటే అనిపించింది. ఒక్కటి అంటే మన డిమాండ్ పవన్ అయితే ఇద్దరిని ఇట్లా తోసుకుంటూ అసలు ఏమన్నా. కానీ భరణి గారు ఎందుకు అంత డీలా పడిపోయారు నాకు అర్థం కావట్లేదు. అసలు స్టార్టింగ్ బిగ్ బాస్లో వచ్చినప్పుడు ఎంత స్టిఫ్గా ఉన్నారు, ఎంత ఫిట్గా ఉన్నారు, డీలా పడిపోయారు. ఇంకా ఏజ్ అంతా అంటే పవన్తో పోటీ పడడం గ్రేటే లేండి ఒక దిక్కు అని, ఎందుకో డీలా పడిపోయారు అనిపించింది. అయినా కూడా ఆ గేమ్లో అటు ఇటు అసలు ఘోరంగా అంటే తనుజ డిమాండ్ గొడవ. ఆ గేమ్ జరిగిన అర్ధ గంట గొడవే. ఇద్దరు తనుజ నన్ను నెట్టేస్తాను, నువ్వు ఫోకస్ చేస్తాను అని. ఇది గేమ్ తనుజ అని మన డిమాండ్ పవన్. తనుజ గేమ్ నిజంగా ఇద్దరు లేడీ కదా, ఆయనకు బాగా హట్ అయింది. ఫిజికల్ టాస్క్ మన డిమాండ్ పవన్ కూడా పాపం వాళ్ళు ఓవర్ కూడా చేయలే. గేమ్ దాన్ని ఏం చేయలేం. చివరిగా తనుజ గెలిచింది ఈ టాస్క్లో. సెకండ్ ప్లేస్లో భరణి, థర్డ్ ప్లేస్లో మన డిమాండ్ నిలిచాడు.